హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారమైన బ్రహ్మచరణి కథ. సనాతన సంప్రదాయంలో నవరాత్రుల్లో 9 రోజులు దుర్గాదేవి రూపాలను పూజిస్తారు. నేడు నవరాత్రుల్లో రెండవ రోజు. ఈరోజు దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణిగా భక్తులతో పూజలను అందుకుంటారు. బ్రహ్మచారిణి అంటే అనంతం అని అర్థం. బ్రహ్మ అంటే అన్నీ తెలిసినా తానే జగత్తుగా కలిగిన స్వయంగా దైవం, జ్ఞానం కలిగిన అనే అర్థం. బ్రహ్మచారిణి జ్ఞానం, తపస్సు కలిగిన దేవతగా పరిగణించబడుతుంది. తనను ఆరాధించే మనిషికి దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది. పరీక్ష, పోటీల కోసం రెడీ అవుతున్న స్టూడెంట్స్ ఆశించిన విజయాన్ని పొందడానికి ఈ తల్లిని ప్రత్యేకంగా పూజించడానికి కారణం ఇదే. తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. ఈరోజు బ్రహ్మచారిణిని పూజించే విధానం, మంత్రోచ్చారణ, పవిత్ర కథ గురించి వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మచారిణి కథ. నవరాత్రులలో దుర్గాదేవి రెండవ రూపమైన బ్రహ్మచారిణి తల్లిని పూజిస్తారు. పూర్వజన్మలో బ్రహ్మచారిణి హిమాలయాల పర్వత రాజకుమార్తెగా జన్మించి, శివుడిని భర్తగా పొందేందుకు దేవర్షి నారదుడి సలహా మేరకు కఠోర తపస్సు చేసిందని ప్రతీతి. అందుకే అమ్మవారిని బ్రహ్మచారిణి లేదా తపశ్చరిణి అని అంటారు. శివుడిని తన భర్తగా పొందడం కోసం అనేక సంవత్సరాలు కేవలం పండ్లు, పువ్వులను మాత్రమే తిని తీవ్రమైన తపస్సు చేసిందని పురాణాల కథనం. బ్రహ్మచారిణి పూజా విధానం. నవరాత్రులలో రెండవ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత అమ్మవారి పూజకు రెడీ అవ్వాలి. బ్రహ్మచారిణి ఫోటో ఉన్న గంగాజలాన్ని చల్లి స్నానం చేయించాలి. అనంతరం అమ్మవారికి బట్టలు, పువ్వులు, పండ్లు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి ఆరాధనలో ఈరోజు ముఖ్యంగా కుంకుమ, ఎర్రటి పువ్వులు సమర్పించాలి. నవరాత్రుల్లో రెండవ రోజున కుంకుమ పువ్వు, పాయసం లేదా పంచదారను అమ్మవారి బ్రహ్మచారిణి పూజలో నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, సాధకుడికి సర్వ సుఖాలు లభిస్తాయని నమ్ముతారు. ఆరాధనకు జ్యోతిష్య పరిహారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా జాతకానికి సంబంధించిన మంగళదోషాలు, దాని నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో ఈరోజు మీ జాతకంలో అంగారక గ్రహం బలపడటం ద్వారా భూమి, భవనం, బలం మొదలైనవి లభిస్తాయి. కనుక బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజు ప్రత్యేకంగా పూజించండి. కథ ప్రారంభం. పురాణాలలో పరిగణించబడే శక్తి, దైవికత మరియు విశ్వాసం కలిగిన కురురతల గురించి ఎన్నో కథలు ఉన్నాయి. బ్రహ్మచరణి కథ ముఖ్యంగా పార్వతీదేవి, శివుని అర్ధనారీశ్వరంగా అవతరించడానికి ఆమె చేసిన ఘనమైన తపస్సు గురించి. ఈ కథలో మనం ఆమె ధ్యానాన్ని, కష్టాలను మరియు స్ఫూర్తిని పరిశీలిస్తాం. బ్రహ్మచరణి యొక్క ప్రథమ జన్మ. పార్వతీదేవి, శివుని పాణి పొందాలనుకుని గత జన్మలో సత్యవతి అనే అద్భుతమైన యువతిగా జన్మించింది. ఆమె యొక్క పితృయ దివ్యత్వం వల్ల ఆమెకు విశేషమైన అద్భుతాలు మరియు శక్తులు ఉన్నాయి. కాని ఆమెకు సత్యంతో పాటు శివుని ప్రేమ కూడా ఉంది. అందువల్ల ఆమె జన్మించిన తర్వాత ఆమె వనితా దైవం అయిన సతి యొక్క రూపంలో మళ్లీ జన్మిస్తుంది. తపస్సు ప్రారంభం. సతి శివునితో వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు మాయమృత్యు ఎదురైంది. ఆమె శివునికి చేసిన భక్తి మరియు ప్రేమను కారణంగా ఆమె తిరిగి జన్మించడం జరుగుతుంది. ఈ జన్మలో ఆమె బ్రహ్మచరణిగా మారింది. ఆమె శివుని పొందడం కోసం కఠినమైన తపస్సు చేయాలని నిర్ణయించింది. తపస్సు యొక్క కష్టాలు. బ్రహ్మచరణి అద్భుతమైన సౌందర్యం కలిగి ఉన్నది, కాని ఆమె తపస్సు కష్టసాధ్యంగా ఉండేది. ఆమె ముందుగా ఆమె తండ్రి మరియు కుటుంబం అంగీకరించడం లేదు. అయినప్పటికీ ఆమె తన సంకల్పం పట్ల దృఢంగా నిలబడింది. మొదటి దశలో ఆమె చాలా భోజనం మినహాయించింది. క్రమంగా ఆమె కడుపులో నిద్రకు కూడా వెళ్లలేదు. ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల దేవతలు మరియు పురుషులు ఆమె తపస్సు యొక్క బలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. దేవతలు మరియు అసురుల ప్రతిస్పందన. బ్రహ్మచరణి చేసిన తపస్సు దేవతలను ఆకర్షించింది. వారు మట్టిలో మరియు ఆకాశంలో ఆమెను చూస్తూ ఉన్నారు. దేవతలు ఆమె కష్టాలకు ఆదరించేందుకు సిద్ధంగా వచ్చారు. వారు ఆమెకు శక్తులు, వృత్తులు అందించేందుకు ప్రయత్నించారు. కాని ఆమె కేవలం శివుని ప్రార్థిస్తున్నది. అనంతరం అసురులు ఆమె తపస్సును చోరించేందుకు ప్రయత్నించారు. వారు బ్రహ్మచరణిని అపహసించడానికి ఆమె తపస్సు చేయడం మానివేస్తారని ఆశించారు. కాని ఆమె దృఢమైన ఆత్మశక్తితో ఆ యుద్ధానికి ఎదురుచూసింది.
ఆమె దేవతలకు కూడా సహాయం కోరలేదు, ఎందుకంటే ఆమె బలమైన సంకల్పంతో ముందుకు సాగింది. తపస్సు యొక్క ఫలితం. అంతేకాదు, ఆమె చేసిన తపస్సుకు ప్రతిస్పందిస్తూ బ్రహ్ముడు మరియు విష్ణువు కూడా ఆమెకు దర్శనం ఇచ్చారు. వారు ఆమె ధ్యానాన్ని ప్రశంసించారు మరియు ఆమెకు శివుని ప్రేమను సంపాదించడానికి ఆమె కష్టపడ్డందుకు ఆశీర్వాదం ఇచ్చారు. శివుని దర్శనం. ఈ సమయంలో శివుడు కూడా ఆమె తపస్సుకు పరిగణించి ఆమెను కలిసేందుకు ముందుకు వచ్చాడు. శివుని అందం, శక్తి మరియు దివ్యత్వం చూసి బ్రహ్మచరణి ఆహ్లాదితమైంది. ఆమె శివుని పట్ల ప్రేమను పంచుకుంది, మరియు శివుడు ఆమెను ప్రేమతో పలకరించాడు. వివాహం. శివుడు బ్రహ్మచరణి యొక్క భక్తిని చూసి ఆమెకు వివాహం చేయడానికి అంగీకరించాడు. ఇక్కడ మొదలైంది వారి శాశ్వత ప్రేమ మరియు అనుబంధం. ఈ వివాహం కోసం స్వర్గంలో మరియు భూమిలో ఉన్న అందరు దేవతలు సంతోషంగా ఉన్నారు. ఉపసంహారం. బ్రహ్మచరణి కథ ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి ఎలా కఠినంగా పనిచేయాలి అనేది ఒక గొప్ప పాఠం. ఆమె దృఢమైన సంకల్పం, తపస్సు మరియు భక్తి ద్వారా శివుని ప్రేమను పొందింది. ఈ కథ మనకు చూపిస్తుంది, ఎవరైనా కష్టపడి ఉంటే తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కథ యొక్క ముఖ్యాంశాలు. సంకల్పం. బ్రహ్మచరణి తపస్సు కష్టంగా ఉన్నా ఆమె తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ప్రేమ. శివుడిపై ఆమె ప్రేమ అనంతమైనది, ఇది ఆమెకు స్ఫూర్తిని ఇచ్చింది. భక్తి. ఆమె భక్తి దేవతలను మరియు శివుని ఆకర్షించింది. ఈ కథ ద్వారా సమాజానికి సందేశం, కఠినమైన సమయాల్లోనూ ధైర్యం మరియు సంకల్పంతో ఉండటం ఎంత అవసరమో అది నిరూపితమవుతుంది. బ్రహ్మచరణి కథ మనలను శక్తివంతమైన మార్గంలో ప్రేరణ చెందించగలదు. ముగింపు. ఈ విధంగా బ్రహ్మచరణి కథ తన నిరంతర ప్రేమ, కష్టాలు మరియు భక్తి ద్వారా మనకు జీవిత పాఠాలను అందిస్తుంది. ఆమె తపస్సు మాత్రమే కాకుండా ఆమె యొక్క మనోబలం కూడా విశేషం. ఈ కథను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించడానికి సంకల్పం పెట్టుకోవాలి. బ్రహ్మచరణి స్తోత్రం. బ్రహ్మచరణి అనగా పార్వతీదేవికి అంకితం చేసిన ఒక శ్లోకం. ఈ శ్లోకం ప్రధానంగా ఆమె భక్తులను రక్షించడానికి, సంతోషం, శాంతి మరియు సంకల్పాలను సాకారం చేసేందుకు ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన బ్రహ్మచరణి శ్లోకం. ఓం నమః శివాయ. ఓం నమః పార్వతీ. ఓం బ్రహ్మచరణి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే పవిత్రత, శక్తి మరియు శాంతి పొందగలరు. బ్రహ్మచారిని పూజించే మంత్రం. నవరాత్రులలో రెండవ రోజున ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమః అనే మంత్రాన్ని భక్తితో, విశ్వాసంతో బ్రహ్మచారిణిని ఆరాధించండి. కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మీరు ఈ శ్లోకాన్ని జపిస్తే బ్రహ్మచరణి దీవించిన శక్తులు మీ జీవితంలో సఫలీకృతం అవుతాయి.